గచ్చిబౌలిలో సినీ నటుడు అఖిల్ రాజ్కు సంబంధించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొండాపూర్లో కొంతమంది వ్యక్తులు తన కారును అడ్డగించి తనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో తెలిపారు. అయితే ఇదే ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్తో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ జై శ్రీరామ్ గచ్చిబౌలిలో సినీ నటుడు అఖిల్ రాజ్కు సంబంధించిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొండాపూర్లో కొంతమంది వ్యక్తులు తన కారును అడ్డగించి తమపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇదే ఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్తో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో హీరోగా నటించినటువంటి అఖిల్ రాజు ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం మారింది. తనపై దాడి చేశారంటూ కూడా అఖిల్ రాజు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఇక డెలివరీ బాయ్ దాడి చేశారంటూ కూడా అఖిల్ రాజు పోలీసులని ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల క్రితము ఆ డెలివరీ బాయ్ ఒక డెలివరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో డెలివరీ బాయ్ తో పాటు అఖిల్ రాజు ఇద్దరు కూడా ఒకరినొకరు దుర్భాషలాడుతూ కొట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అతనిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కూడా అఖిల్ రాజు గచ్చిబౌలి పోలీసులు ఆశించారు. అయితే గత 2 రోజుల క్రితము డెలివరీ బాయ్ తో గొడవ జరిగింది కాబట్టి అతనే దాడి చేశారంటూ కూడా అఖిల్ రాజు అతనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దాడి చేసింది ఎవరు ఏంటి అన్న వివరాలు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ నిందితుడిని గుర్తించే పనిలో ఉంటారు. ప్రస్తుతం పోలీసులు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇష్యూస్ తో పాటు ఈ రోజు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ మొత్తం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖిల్ రాజు సంబంధించిన వివాదం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర అఖిల్ రాజు తీరుపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్య డెలివరీ బాయ్ పై కేసు చేసుకోవడం, దుర్భాషలాడడం కరెక్ట్ కాదంటూ కూడా అఖిల్ రాజు పై కొంత సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై పోలీసులను అయితే అఖిల్ రాజు ఆశ్రయించారు. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అతనిపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో గచ్చిబౌలి పోలీసులు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.